హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఫుల్ స్టోరీ అండి. రాధా మనోహరం. తెల్లవారుజామునే ఆ పెద్ద పెంకుటిల్లు వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇంటి ఆవరణలోని పచ్చని చెట్ల మధ్య చేతుల్లో ఫైళ్లు పట్టుకొని రచ్చబండ దగ్గర సమస్యలు ముగించుకొని లోపలికి నడుచుకుంటూ వచ్చాడు అభిరామ్. అభిరామ్కి 28 ఏళ్ళు. నిండుగా పెరిగిన గడ్డం, తెల్లటి లాల్చి తెల్లటి లాల్చి పైజామా చేతికి హెవీ గోల్డెన్ వాచ్, కళ్ళల్లో అడ్డం చెప్పలేని గంభీరత. ఆ ఊరంతటికీ అతడే పెద్ద దిక్కు. క్రమశిక్షణ, నిగ్రహం, కొండంత కోపం, ఇవన్నీ అతడి నైజం. తన అక్క లక్ష్మిని, ఆమె కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే పద్ధతి గల వ్యక్తి అభిరామ్. అతడు హాల్లోకి అడుగు పెట్టగానే కిచెన్ వైపు నుంచి గల్లు గల్లున అందియల చప్పుడుతో వేగంగా వస్తుంది శ్రీరాధ. స్త్రీకి 23 ఏళ్ళు. డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. అమాయకత్వం, ఒంపు సొంపుల అందం, కళ్ళల్లో కొంటితనం ఉన్న సీతకొక చిలుక. ఊరంతా ఎంత ఎలారి చేసినా సొంత మావయ్య కళ్ళల్లోకి, అభిరామ్ కళ్ళల్లోకి సూటిగా చూడాలంటే ఆమెకు కొండంత భయం. శ్రీ హడావుడిగా పాలు పాలు కాచే పాత్రను పట్టుకొని పరిగెడుతూ హాల్లో ఉన్న మావయ్య అయిన అభిరామ్ను చూసుకోకుండా నేరుగా అతడి గంభీరమైన ఛాతికి గుద్దుకుంది. అమ్మా అని శ్రీ గట్టిగా కేక పెట్టింది. అంతే, ఆ వేగానికి పాలగిన్నె పక్కన పడిపోగా శ్రీ జారి కింద పడిపోబోయింది. అభిరామ్ క్షణంలో తన బలమైన చేతులతో ఆమె సన్నటి నడుముని పట్టుకుని తన వైపుకు గట్టిగా లాక్కున్నాడు. శ్రీ 2 చేతులు అభిరామ్ లాల్చీ కాలర్ ని గట్టిగా పట్టుకున్నాయి. ఇద్దరి శరీరాలు ఒక్కసారిగా తాకాయి. అభిరామ్ శ్వాస శ్రీ ముఖానికి తగులుతుంది. అతడి ఎర్రటి కోపపు చూపులు ఆమె అమాయకత్వాన్ని చూపులు ఒక్కటయ్యాయి. శ్రీ గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. అభిరామ్ ఆమెను పక్కకు జరిపి నిలబెట్టి తన షర్ట్ ని సరి చేసుకుంటూ ఇంట్లో అడుగు తీసి అడుగు వేయడం రాదా శ్రీ, 23 ఏళ్ళు వచ్చాయి. ఇంకా పసిపిల్లల ఇంటి నుండి పరిగెత్తడం ఏంటి? కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకో అని గంభీరంగా గద్దించాడు అభి. శ్రీ తలదించుకొని తన వేళ్లను నలుపుకుంటూ, అది మావయ్య, పాలు పొంగిపోతున్నాయని అంది వణుకుతున్న గొంతుతో. నోర్ముయ్, నీ అల్లరి రోజు చూస్తున్నదే, ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు అని అభిరామ్ హెచ్చరించి హాల్లో ఉన్న చైర్లో కూర్చున్నాడు. అప్పుడే హాల్లోకి శ్రీరాధ అమ్మ లక్ష్మి, అభిరామ్ తండ్రి రాధ, తాతయ్య వచ్చారు. తన తమ్ముడితో ఈ రోజు ఎలా అయినా మాట్లాడాయి అని అనుకుంటూ లక్ష్మి గారు కూడా కొంచెం టెన్షన్ పడుతూ, అభిరామ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా అన్నాడు. తాతయ్య అయిన సుబ్బారావు గంభీరంగా, అభిరామ్, ఫైల్ పక్కన పెట్టు, చెప్పు నాన్న అన్నాడు. శ్రీకి 23 ఏళ్ళు వచ్చాయి. దానికి బయట సంబంధాలు వెతకడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు శ్రీ చిన్నప్పుడు లక్ష్మికి సుఖప్రసవం అయినప్పుడే నా కూతురిని నా తమ్ముడి అభిరామ్కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని మీ అక్క మాట ఇచ్చింది. మేము కూడా శ్రీని నీ పెళ్ళంగానే మనసులో అనుకున్నాం. ఇప్పుడు దానికి చదువు పూర్తయింది. నీకేమో 28 ఏళ్ళు. సరైన ఈడు చూడు. ముందే అనుకున్న ప్రకారం మీ ఇద్దరికి పెళ్లి వచ్చే నెలలోనే జరిపించాలని నిర్ణయించాం అని సుబ్బారావు గారు తేల్చి చెప్పాల్సాడు. ఆ మాట వినగానే అభిరామ్ ఒక్క క్షణం మౌనంగా ఉన్న తర్వాత తేరుకొని, నాన్న, శ్రీకి ఇంకా అల్లరి తగ్గలేదు. తను చాలా చిన్నపిల్ల, అమాయకురాలు, పసిపిల్ల మనస్తత్వం. నేను నా బిజినెస్, పొలం పనులతో కోపంగా ఉంటాను. తన మీద అరుస్తాను. తను నన్ను భరించగలదా అని అభిరామ్ కనుబొమ్మలు ముడిచాడు. లక్ష్మి కన్నీళ్లతో తమ్ముడు దగ్గరికి వచ్చింది. అభిరామ్, నీ అక్క మాట కాదనుకురా. శ్రీ అల్లరిని తట్టుకునే దాన్ని ప్రాణంగా చూసుకునే అర్హత, ధైర్యం కేవలం నీకు ఉన్నాయి. నువ్వు దానికి మావయ్య మాత్రమే కాదు, శ్రీరామ రక్షవి.
అంది. గోడ వెనుక నుంచి ఈ మాటలు వింటున్న స్త్రీ గుండెల్లో ఉరుములు ఊరిగాయి. చిన్నప్పటి నుంచి మావయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారా? ఈ 28 పొగరు కోపం ఉన్న మావయ్యకి నేను భార్యనవుతానా అని ఆమె మనసులో భయం, సిగ్గు, ఏదో తెలియని అలజడి మొదలయ్యాయి. తన అక్క కన్నీళ్లు ముందు అభిరామ్ తన పంతాన్ని పక్కన పెట్టాడు. సరే అక్క, నీ ఇష్టం అని మౌనంగా తల ఊపాడు. అంతే, శ్రీపాపకు గుండె జారిపోయింది. ఆ రాత్రి మేడ మీద వెన్నెల వెలుగులో శ్రీ గోడక అనుకుని నిలబడి తన వేలుకున్న ఉంగరాన్ని తిప్పుకొని ఆలోచిస్తుంది. అప్పుడే మెట్లు దిగి వస్తున్న అభిరామ్ హెవీ బూట్ల శబ్దం వినిపించి శ్రీ భయంతో చాంపుకున్న కాళ్ళు దగ్గరకు తీసుకుంది. అభిరామ్ ఆమె దగ్గరకు వచ్చాడు. అతడి కళ్ళల్లో మునుపటి కంటే ఎక్కువ తీవ్రత, ఆధిపత్యం కనిపిస్తున్నాయి. అందరూ వినేలానే నాన్న చెప్పారు కదా, మన పెళ్లి చిన్నప్పుడే ముందే అనుకున్నారని. ఏంటి మేడ మీద ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నా అని ఆమె ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అన్నాడు. శ్రీ కళ్ళు పైకెత్తి, మావయ్య, నువ్వు నువ్వు నాకంటే 5 ఏళ్ళు పెద్దవాడివి. ఎప్పుడూ నన్ను తిడతావు కదా, పెళ్ళయ్యాక కూడా నన్ను అలాగే రాక్షసుడిలా కోప్పడతావా అంది అమాయకంగా ఎర్రబడిన పెదవులతో. అభిరామ్ ఆమె వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. ఇద్దరి మధ్య దూరం తుడిచిపెట్టుకుపోయింది. అతడు ఆమె గడ్డాన్ని తన గట్టి వేళ్లతో పట్టుకొని పైకి లేపాడు. మర్యాదగా అల్లరి తగ్గించుకొని ఉంటే తిట్లు ఎందుకు పెడతాయి శ్రీ? ఈ రోజు వరకు నువ్వు నా మేనకోడలివి, కానీ వచ్చే నెల పెళ్ళయ్యాక మాత్రం నువ్వు ఈ అభిరామ్ భార్యవి. నా కోపం, నా ఆధిపత్యం, నా హక్కు అన్ని అనుభవించాల్సిందే. అర్థమైందా అని గంభీరమైన మత్తు స్వరంతో అన్నాడు. అతని వేళ్ల స్పర్శకి, ఆ కళ్ళల్లోని ఇంటెన్సిటీకి శ్రీ ఒళ్ళు జలచరించింది. భయంతో పాటు అతనికి పూర్తిగా లొంగిపోవాలని ఒక వింతైన ఆరాటం ఆమె నరాల్లోని పాకింది. ఇంట్లో పెళ్లి బాజాల సందడి మొదలైపోయింది. పెంకిటిల్లు అందంగా పూలతో, మామిడి ఆకులతో అలంకరించబడింది. ఇల్లంతా బంధువులతో హడావుడిగా ఉంది. మేడపైన స్త్రీ గదిలో పసుపు దంచే కార్యక్రమం జరుగుతుంది. స్త్రీ పసుపు రంగు లంగా ఓని వేసుకొని తల నిండా మల్లె పూలతో దేవకన్యలో మెరిసిపోతుంది. ఆమెకు తగ్గట్టుగా ఆ లంగవోనిలో వంపు సొంపులు మరింత ముద్దుగా కనిపిస్తున్నాయి. తన ఫ్రెండ్స్ తో కలిసి పసుపు రాసుకుంటూ కెవ్వున నవ్వుతూ అందరిపై పసుపు నీళ్లు చల్లుతూ అల్లరి చేస్తుంది శ్రీ. అసలే నీ మావయ్యకి అంత కోపం శ్రీ, నువ్వు ఇంకా ఈ అల్లరి తగ్గించుకోకపోతే పెళ్లి రాత్రే నిన్ను గదిలో వేసి తలిపేస్తాడు, జాగ్రత్త అని శ్రీ ఫ్రెండ్ సరదాగా అంది ఆమె స్నేహితురాలు. అమ్మో, ఆ మావయ్య కోపం నా దగ్గర నడవదు, లేవే, పెళ్ళయ్యాక ఆ మావయ్యని ఎలా నా కాళ్ళ దగ్గర తిప్పుకుంటానో చూడు అని శ్రీ కొంటిగా నవ్వి తన ఫ్రెండ్ పైకి పసుపు నీళ్లు చెంబును విసిరింది. కానీ ఆ పసుపు నీళ్లు సరిగ్గా తలుపు దగ్గరికి వచ్చి నిలబడిన అభిరామ్ తెల్లటి లాల్చీపై పడ్డాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అభిరామ్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. చేతిలో ఉన్న ఫైల్ పెళ్లి శుభలేఖల బుక్లను పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టాడు. అతడు వేసుకున్న తెల్లటి లాల్చీ మీద పసుపు మరకలు కనిపిస్తున్నాయి. నిండుగా ఉన్న అతడి గడ్డం రాయల్ ఆకారం చూసి అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా భయంతో పక్కకు తప్పుకున్నారు. శ్రీ చేతిలోని చెంబు కింద పడిపోయింది. అమ్మో మావయ్య అని గుండెల్లో రాయపడినట్టుగా అయింది శ్రీ పాపకు. అభిరామ్ గంభీరంగా గదిలోకి అడుగుపెట్టాడు. శ్రీ ఫ్రెండ్స్ అందరూ బయటకు పరిగెత్తారు. అలా వెళ్ళడమే ఆలస్యం. అభిరామ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి శ్రీ గది తలుపును టాచ్ మని వేశాడు, లాక్ చేసేశాడు.
శ్రీ భయంతో వెనక్కి తగ్గి గోడకు ఆనుకుంది. "మా మామయ్య నిన్ను చూసుకోలేదు. కావాలని కావాలని చేయలేదు మావయ్య" అంది వణుకుతున్న గొంతుతో. తన లంగంలోని కొంగును పిడికిలితో గట్టిగా పట్టుకొని అభిరామ్ ఒక్క అడుగు వేస్తూ శ్రీ దగ్గరికి వచ్చాడు. అతడి హెవీ గోల్డ్ వాచ్ తెల్లటి లాల్చి అతడిలో ఉన్న పొగరు శ్రీ గుండె చప్పుళ్లను 100 రెట్లు వేగవంతం చేశాయి. అతడు శ్రీకి బాగా దగ్గరగా వచ్చి తన రెండు చేతులను శ్రీ ఇరువైపులా గోడకు ఆనించి ఆమెను బంధించాడు. "ఏమన్నావు రాధా? పెళ్ళయ్యాక ఈ మావయ్యని నీ కాళ్ళ దగ్గరకు తిప్పుకుంటావా" అని అతడు తన లో వాయిస్ గంభీరమైన స్వరంతో శ్రీ చెవి దగ్గరికి వచ్చి అడిగాడు. శ్రీ గుండె ఆగిపోయినంత పనైంది. అయ్యో, నేను అన్నది వీడు వినేశాడా అని మనసులోనే అనుకుంటూ అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి, అది అది ఊరికే సరదాగా అన్నాను మావయ్య అంది అతడి కళ్ళల్లోకి చూడలేక తలదించుకొని. అభిరామ్ తన బొటన వేలితో ఆమె బుగ్గపై ఉన్న పసుపుని మెల్లగా మీటాడు. అతడి వేలి వెచ్చని స్పర్శ స్త్రీ నర నరాల్లోని ఒక వింతైన అలజడిని పంపించింది. స్త్రీ పెదవులు వణికాయి. ఊపిరి వేగవంతమైంది. "సరదాకా 23 ఏళ్ళు వచ్చినా నీకింకా బుద్ధి రాలేదా రాదా? ఇంకో 10 రోజుల్లో నువ్వు ఈ అభిరామ్ భార్యవి కాబోతున్నావు. పెళ్ళయ్యాక ఈ మావయ్యని ఎలా తిప్పుకుంటావో, లేక ఈ మావయ్య నిన్ను ఎలా లొంగ తీసుకుంటాడో ఆ రాత్రి చూద్దాం" అని కసిగా వింతైన ఆధిపత్యంతో అన్నాడు. అతడి శ్వాస తన ముఖంపై పడుతుంటే స్త్రీ ఒళ్ళు జలజరించింది. "మావయ్య, ప్లీజ్ వదులు, అందరూ బయట ఉన్నారు" అని అతడి లాల్చిని తన సన్నటి చేతులతో నెట్టడానికి చూసింది. కాని అభిరామ్ ఆమె గడ్డాన్ని పట్టుకొని ముఖాన్ని పైకి లేపాడు. ఆమె ఎర్రటి పెదవులను అమాయకపు కళ్ళను చూసి అతడిలో కూడా ఒక వింతైన మోహం రగిలింది. "పెళ్లి పీటలు ఎక్కే వరకు ఈ అల్లరి దాచుకో శ్రీ" అని చెప్పి ఆమె పెదవుల దగ్గరకు వచ్చి ఆగి ఆమె నుదుటిపై గట్టిగా తన పెదవులను నొక్కాడు. ఆమె స్పర్శకు శ్రీ కళ్ళు మత్తుగా మూతపడ్డాయి. అబ్రహం డోర్ అన్లాక్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. శ్రీ మాత్రం గుండెపై చేయి వేసుకొని వణుకుతున్న పెదవులతో అక్కడే నిలబడిపోయింది. "అమ్మో, మావయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా? చూపుల్లో ఏంటంత వేడి? పెళ్ళయ్యాక నన్ను నిజంగానే నలిపేస్తాడేమో" అని భయపడుతూనే అతడి స్పర్శ ఇచ్చిన తీపి మత్తులో మునిగిపోయింది. కళ్యాణ మండపం వేద మంత్రాలతో సన్నాయి మేళాలతో మారి మోగిపోతుంది. పచ్చని తోరణాలు, కళాశాల నడుము విలేజ్ సంప్రదాయంలో వైభవంగా జరుగుతుంది. అభిరామ్ శ్రీరాధల కళ్యాణం. పీటల మీద కూర్చొని ఉంది శ్రీరాధ. ఎర్రటి కంచిపట్టు చీర, మెడ నిండా సంప్రదాయ ఆభరణాలు, తల నిండా మల్లెపూల దండలతో అమాయకపు దేవకన్యలా మెరిసిపోతుంది. కానీ ఆమె పట్టుచీర కింద హృదయం మాత్రం తుఫానులా కొట్టుకుంటుంది. పక్కనే కూర్చున్న అభిరామ్ వైపు కంటి పాప తిప్పి చూడటానికి కూడా ఆమెకు ధైర్యం, సిగ్గు, భయం కలకలిసి వస్తున్నాయి. అభిరామ్ పంచకట్టు పట్టు పాలువాతో మహారాజులా కూర్చొని ఉన్నాడు. 28 ఏళ్ల రాయల్ గంభీరత అతడి ప్రతి కదలికలోనూ కనిపిస్తుంది. పంతులు గారు పూజ చేస్తుంటే చాలా ప్రశాంతంగా చేస్తున్న అతడి కంటి చూపు మాత్రం పక్కనే వణుకుతున్న శ్రీరాధ వైపు పడుతూనే ఉంది. ముహూర్తం దగ్గర పడింది. "అబ్బాయి గారు, అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టండి" అని పంతులు గారు హెచ్చరించారు. అభిరామ్ చేతిలో పసుపు తాడు మంగళసూత్రం తీసుకున్నాడు. శ్రీరాధ గుండె ఒక్కసారిగా లయ తప్పింది. అభిరామ్ ఆమె వైపు పూర్తిగా తిరిగాడు. అతడి బలమైన చేతులు శ్రీరాధ నడమెడ దగ్గరికి వచ్చాయి. అతడు వేడి స్పర్శ శ్రీమడే చర్మానికి తగలగానే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. కళ్ళు గట్టిగా మూసుకుంది. అభిరామ్ మొదటి ముడి వేస్తూ శ్రీరాధ చెవి దగ్గర పంగి చాలా లో వాయిస్ తో, "ఈ రోజు నుండి నువ్వు నా సొంతం రాధా.
నీ అల్లరి, నీ భయం, నీ అందం అన్నీ ఈ అభిరామ్ హక్కు అని గంభీరంగా గుసగుసలాడాడు. ఆ మాటలోని తీవ్రతకు శ్రీనాథ పెదవులు వణికాయి. మూడు ముళ్ళు పడ్డాయి. బంధువులంతా ఆక్షింతలు చల్లుతుంటే అభిరామ్ శ్రీరాధ నుదుటిపై సూర్యకాంతిలా మెరిసే ఎర్రటి సింధూరాన్ని తన బొటన వేలితో దిద్దాడు. శ్రీరాధ కళ్ళు తెరిచి మావయ్య కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో మునుపటి కోపం స్థానంలో ఇప్పుడు తనని పూర్తిగా ఏలేయాలని ఒక వింతైన ఆధిపత్యం, తీవ్రమైన మోహం కనిపిస్తున్నాయి. తాళి కట్టిన తర్వాత బంధువులంతా వధూవరులకు మిఠాయిలు తినిపించి ఘట్టం మొదలైంది. శ్రీరాధ కొంటే ఫ్రెండ్ ఒక ఆమె చేతిలో వేడివేడి జిలాబీ ముక్కనిచ్చి, శ్రీ నీ మావయ్యకి నువ్వే నోరారా తినిపించు అని ఉడికించింది. శ్రీరాధ సిగ్గుపడుతూనే ఆ జిలేబీ ముక్కను పట్టుకొని అభిరామ్ పెదవుల దగ్గరకు తీసుకెళ్ళింది. కానీ అతడి కళ్ళల్లో ఉన్న పొగరు చూసి తుంటరితనంతో జిలేబీని అతడి నోటికి తగలకుండా కాస్త పక్కకు జరిపి నవ్వింది. అభిరామ్ కనుబొమ్మలు ఎత్తాడు. అతడి ఎంత తేలిగ్గా తగ్గే రకం కాడు. ఎవరూ ఊహించని విధంగా అభిరామ్ శ్రీరాధ జిలేబీ పట్టుకున్న చేయిని తన గట్టి పిడికిలతో పట్టుకొని తన వైపుకు బలంగా బలంగా లాక్కున్నాడు. శ్రీరాధ ఊహించని ఈ వేగానికి నేరుగా అభిరామ్ ఛాతికి ఆనుకుంది. పందింట్లో ఉన్న వాళ్ళంతా వావ్ అని నవ్వేశారు. అభిరామ్ శ్రీరాధ వేలుతో ఉన్న జిలేబీ ముక్కని నోటితో కొరికి ఆమె బొటన వేలుతో అంటిన తీపి పాకాన్ని తన నాలుకతో నెమ్మదిగా నాకాడు. ఆ ఇంటెన్స్ స్పర్శకి శ్రీరాధ శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లయింది. ముఖమంతా ఎర్రబడిపోయింది. "అయ్యా, అందరూ చూస్తున్నారు" అంది కన్నులతోనే వేడుకుంటూ. "చూస్తే చూడని శ్రీ, నా భార్యకి నేను ఎలా తినిపించాలో, నీ వేళ్ళ మత్తును ఎలా రుచి చూడాలో నాకు బాగా తెలుసు. అసలు ఆట గదిలోకి వెళ్ళాక ఉంది" అని అభిరామ్ కసిగా నవ్వి పక్కనే ఉన్న తీపి ముక్కని తీసి శ్రీరాధ పెదవుల మధ్య పెట్టి నొక్కాడు. శ్రీరాధ తీపిని నములుతూ వణుకుతున్న గుండెతో అతడి వైపు చూసింది. పెళ్లి పందిట్లోనే మావయ్య ఇంతలా ప్రవర్తిస్తుంటే ఇక శోభనం గదిలో ఆ రాత్రి ఆ గదిలో తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే అతడి ఆధిపత్యానికి లోపల పరవశించిపోయింది. రాత్రి 11 గంటలు. అభిరామ్ బంగ్లాలోని పెద్ద గది మల్లెపూల పరిమళంతో, సుగంధ ధూపంతో పరిమళిస్తుంది. గది మధ్య ఉన్న భారీ మంచం గులాబీ పూల రేకులతో అలంకరించబడి ఉంది. తలుపు దగ్గర నిలబడి ఉందో శ్రీరాధ. చేతిలో పాల గ్లాస్ పట్టుకొని పాలు వణుకుతుంటే పాల కంటే తెల్లగా ఉన్న ఆమె చేతులు కంపిస్తున్నాయి. ఎర్రటి పట్టు చీర, మెడలో మెరుస్తున్న మంగళసూత్రం, తల నిండా మల్లెపూలు. 23 ఏళ్ల ఆమె యవ్వనం ఆ వెలుగులో దేవకన్యలా మెరిసిపోతుంది. కానీ ఆమె గుండె మాత్రం పక్కటెముకలు బద్దలయ్యేలా కొట్టుకుంటుంది. అప్పుడే గది తలుపులు గట్టిగా తెరుచుకొని లోపలికి అడుగు పెట్టాడు అభిరామ్. అతడు పైజామా, నల్లటి షర్ట్ వేసుకొని ఉన్నాడు. బటన్లు రెండు విప్పి ఉండటంతో అతడి గంభీరమైన ఛాతి కనిపిస్తుంది. గది తలుపును దబాల్మని వేసి లాక్ చేశాడు. ఆ సౌండ్ కి శ్రీరాధ ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. భయంతో వెనక్కి తగ్గి టేబుల్ మీద పాల గ్లాస్ ఉంచి గోడకు ఆనుకొని నిలబడిపోయింది. అభిరామ్ గంభీరంగా నడుచుకుంటూ శ్రీరాధ దగ్గరికి వచ్చాడు. అతడి నిండుగా ఉన్న గడ్డం, కళ్ళల్లో మండుతున్న కోరిక, 28 ఏళ్ల మగాడి పొగరు శ్రీరాధను మధ్యలో ముంచెత్తుతున్నాయి. అతడు శ్రీరాధకు బాగా దగ్గరగా వచ్చి ఆగాడు. ఇద్దరి మధ్య అంగుళం కూడా దూరం లేదు. అతడి వేడి శ్వాస శ్రీ ముఖంపై, మెడపై పడుతుంది. "ఏంటి రాధా, ఉదయం పందింట్లో అంతలా పొగరు చూపించావు, ఇప్పుడు మావయ్యని చూసి వణికిపోతున్నావు" అని అభిరామ్ తన లో వాయిస్ తో
లోతైన గంభీరమైన స్వరంతో అడిగాడు. మా మావయ్య, నాకు చాలా భయంగా ఉంది మావయ్య, అంది శ్రీ వణుకుతున్న పెదవులతో అతడి కళ్ళల్లోకి అమాయకంగా చూస్తూ. అభిరామ్ నవ్వి తన గట్టి వేళ్లతో శ్రీరాధ గడ్డాన్ని పట్టుకొని ముఖాన్ని పైకి లేపాడు. భయమా? ఈ అభిరామ్ భార్యవి అయితే అయ్యాక భయపడితే ఎలా శ్రీ? ఈ రోజు నుండి నీ భయం, నీ అల్లరి అన్నీ ఈ మంచం పైనే అంతమవ్వాలి అంటూ అభిరామ్ శ్రీ మెడలో ఉన్న మల్లెపూల దండను నెమ్మదిగా పక్కకు జరిపాడు. అతడి వేళ్లు శ్రీ సన్నటి నడుముపై పడ్డాయి. ఆ వెచ్చని స్పర్శకి శ్రీ ఆ అని సన్నగా మూలుగుతూ అతడి లాల్చీ కాలర్ని పిడికిలితో గట్టిగా పట్టుకుంది. అభిరామ్ ఇక ఆగలేకపోయాడు. శ్రీరాధ నడుము చుట్టూ చేయి వేసి బలంగా తన వైపుకు లాక్కున్నాడు. ఇద్దరు శరీరాలు ఒక్కసారిగా ఆనుకున్నాయి. శ్రీ రొమ్ము అతడి ఛాతికి నలిగిపోయింది. అభిరామ్ వంగి శ్రీ ఎర్రటి పెదవులపై తన పెదవులను గట్టిగా అమర్చాడు. ఆ తీవ్రమైన గాఢమైన ముద్దుకి శ్రీ ఊపిరి ఆడక విలవిలలాడిపోయింది. అభిరామ్ ఆమె పెదవులను కసిగా నాకుతూ ఆమె ఒంపు సొంపులను తన గట్టి చేతులతో అనుభవిస్తూ ముద్దులో ముంచెత్తాడు. శ్రీ కాళ్ళు తేలిపోతుంటే అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతనికి పూర్తిగా లొంగిపోయింది. అభిరామ్ స్త్రీను తన చేతుల్లోకి ఎత్తుకొని పూల సయంపై పడేశాడు. శ్రీ పట్టుచీర కంగు పక్కకు తొలగిపోయింది. ఆ వెన్నెల వెలుగులో ఆమె అందాల అభిరామ్లోని రాక్షసుడిని పూర్తిగా నిద్రలేపాయి. అతడు ఆమె పైకి వంగి మెడ మెడ వంపుల్లో ఎద భాగంలో తన పెదవులతో కసిగా ముద్దుల వర్షం కురిపించాడు. శ్రీ భయం మత్తు కలగలిసి మావయ్య ఆ మావయ్య అని ములుగుతూ అతడి చుట్టూను తన వేళ్లతో పట్టుకుంది. ఆ రాత్రి అభిరామ్ తన రాక్షసత్వంతో ఆధిపత్యంతో శ్రీను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. స్త్రీ అమాయకత్వం, ఆమె వణుకు అభిరామ్ కౌగిలిలో కరిగిపోయాయి. ఉదయాన్నే కిటికీ తలుపుల గుండా లేత భానుడి కిరణాలు గదిలోకి పడుతున్నాయి. గది నిండా నిన్నటి మల్లెపూల గుమగుమలు, సుగంధ పరిమళాలు ఇంకా ఆవిరి కాకుండా నిలిచే ఉన్నాయి. పూల సయ్యంపై మెల్లగా కళ్ళు తెరిచింది శ్రీ. ఒళ్ళంతా ఒక వింతైన అలసట, నడుము దగ్గర తేలికపాటి నొప్పులు. నిన్న రాత్రి తన మావయ్య చూపించిన ఇంటెన్స్ రొమాన్స్, అతడి పసి స్పర్శలు గుర్తు రాగానే శ్రీ చంపలు ఒక్కసారిగా కందిపోయి ఎర్రపడ్డాయి. పక్కకు తిరిగి చూసింది. పక్కనే అభిరామ్ తల కింద చేయి పెట్టుకొని నగ్నమైన ఛాతితో స్త్రీ వైపు చూస్తూ నిద్రపోకుండా ఆమెనే గమనిస్తున్నాడు. అతడు నిండుగా ఉన్న గడ్డం, పరువైన మగతనం, కళ్ళల్లో చిలిపి నవ్వు చూసి స్త్రీ సిగ్గుతో తట్టి ముఖం దాకా కప్పుకోవడానికి చూసింది. కానీ అభిరామ్ అంతకంటే వేగంగా ఆమె చేతిని పట్టుకొని దుప్పటిని పక్కకు లాగేశాడు. ఏంటి శ్రీ, రాత్రంతా మావయ్య గుండెల్లో వెతికిపోయి ఉదయాన్నే ముఖం దాచుకుంటున్నావు అని అభిరామ్ తన గంభీరమైన లో వాయిస్ తో మత్తుగా అడిగాడు. శ్రీ సిగ్గుతో కళ్ళు మూసుకొని, మావయ్య ప్లీజ్ దుప్పటివ్వు, బయట అత్తయ్య వాళ్ళు వేచి ఉంటారు, నేను త్వరగా స్నానం చేసి కిచెన్ కి వెళ్ళాలి అంది వణుకుతున్న గొంతుతో. తన ఎర్రటి పెదవులను కొరుక్కుంటూ అభిరామ్ చిన్నగా నవ్వి స్త్రీ వైపు జరిగి ఆమె పైకి వంగాడు. అతడు పరువైన ఛాతీ స్త్రీ సన్నటి నడుముకి తగిలింది. స్త్రీ గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కిచెన్కి వెళ్ళడం తర్వాత స్త్రీ, ముందు నా ఉదయపు బోని కావాలి అంటూ అభిరామ్ తన పెదవులను స్త్రీ చెవి వంపులో ఒత్తాడు. మావయ్య, నువ్వు రాత్రంతా ఆల్రెడీ అలసిపోయాను అని శ్రీ ములుగుతూ అతడి భుజాలపై చేతులు పెట్టి నెట్టడానికి చూసింది. కానీ ఆమె అమాయకపు ప్రార్థనలు అభిరామ్లోని మోహాన్ని మరింత రగిల్చాయి. అతడు స్త్రీ దవడను గట్టిగా పట్టుకొని ఆమె ఎర్రటి పెదవులపై ఒక సుదీర్ఘమైన గాఢమైన ముద్దు పెట్టాడు.
శ్రీ కళ్ళు మత్తుగా మూతపడ్డాయి. అతడి చెయ్యి ఆమె వెన్నుపూసపై మెల్లగా నిమురుతుంటే శ్రీ ఒళ్ళు జలధరించింది. ఈ రోజు నుండి నువ్వు కేవలం నా మేనకోడలివి కావు శ్రీ. ఈ అభిరామ్ మహారాజ్ఞవి. ఈ గదిలో నీపై ఉన్న ప్రతి హక్కు నాది అని అతడు కసిగా చెప్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వదిలేశాడు. శ్రీ సిగ్గుపడుతూ చీర కొంగు కప్పుకొని పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్లి పారిపోయింది. అభిరామ్ ఆమె వెళ్తుంటే కంటిగా నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోయాడు. స్నానం చేసి ఆకుపచ్చ రంగు కంచి పట్టు చీర కట్టుకొని తల నిండా మల్లెపూలతో ముందుకు వచ్చింది శ్రీ. మెడలో మెరుస్తున్న మంగళసూత్రం, కాళ్ళ అందెల చప్పుడు ఆమె అడుగులను మరింత అందంగా అమర్చాయి. కిచెన్ లో ఉన్న శ్రీ వాళ్ళ అమ్మ లక్ష్మి గారు ఆమెను చూడగానే సంబరపడిపోయింది. శ్రీ, నీ కళ్ళల్లో ఈ వెలుగు చూడడానికేనా నేను ఎన్నాళ్ళు ఎదురు చూస్తుంది. అభిరామ్ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అంది ఆప్యాయంగా. శ్రీ సిగ్గుపడుతూ పాయసం వండటం మొదలు పెట్టింది. అంతలోనే డ్రెస్ మార్చుకొని రాయల్ గంభీరతతో హాల్లోకి వచ్చాడు అభిరామ్. అతడు సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేస్తుంటే స్త్రీ వేడివేడి పాయసం గిన్నె పట్టుకొని అతడి దగ్గరికి వచ్చింది. మావయ్య, పాయసం తీసుకో అంది సిగ్గుపడుతూ తల దించుకొని. అభిరామ్ పేపర్ పక్కకు జరిపి శ్రీ వైపు చూశాడు. అందరి ముందు గంభీరంగా నటించడానికి ట్రై చేస్తూ, ఇక్కడ పెట్టు శ్రీ. అయినా పాయసం వండేటప్పుడు కాస్త డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయడం రాదా? చిన్నప్పటి అల్లరి ఇంకా పోలేదు అని కాస్త కరుకుగా అన్నాడు. అక్కడ ఉన్న బంధువులందరి ముందు అభిరామ్ అలా మాట్లాడేసరికి శ్రీ మనసు చిన్నబోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. రాత్రంతా నన్ను అంత ప్రేమగా చూసుకొని ఉదయాన్నే అందరూ ముందులా ఇలా గద్దించాలా అని కోపంతో పాయసం గిన్నె అక్కడ పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మేడపైకి పరిగెత్తి పారిపోయింది. అభిరామ్ ఆమె వెళ్తుంటే చూశాడు. అతడికి అర్థమైంది శ్రీ అలిగిందని. మేడపై ఉన్న రూమ్ లో బెడ్ మీద ముడుచుకొని కూర్చుంది శ్రీ. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్ళకి చుక్కలు జలజల రాలుతున్నాయి. అంతమంది బంధువుల ముందు నన్ను అంత మాట అంటాడా? పైగా పాయసంలో డ్రై ఫ్రూట్స్ లేవని ఎత్తి పొడుస్తాడా? అసలు నన్ను ప్రేమిస్తున్నాడా లేక నాపై పెత్తనం చలాయిస్తున్నాడా అని మనసులోనే అలుగుతూ పక్కనున్న దిండుని పిడికిలతో బాధించింది. సరిగ్గా అదే సమయంలో గది తలుపులు మెల్లగా తెరుచుకొని అభిరామ్ లోపలికి అడుగు పెట్టాడు. తల వంచుకొని ఏడుస్తున్న శ్రీని చూసి అతడి ముఖంలో చిలిపి నవ్వు మెరిసింది. అతడు వెనుకనే చేతుల్లో ఏదో దాచిపట్టుకొని రాయల్ నడకతో ఆమె దగ్గరికి వచ్చాడు. శ్రీ అతడి అడుగుల శబ్దం వినగానే వెంటనే ముఖం పక్కకు తిప్పేసుకుంది. ఎందుకు వచ్చావు? మావయ్య, నా పాయసం నీకు నచ్చలేదు కదా, వెళ్ళి ఆ డ్రై ఫ్రూట్స్ పాయసమే తినిపో అంది కోపంగా, మూతి ముడుచుకొని అందంగా. అభిరామ్ చిన్నగా నవ్వి బెడ్ మీద శ్రీ పక్కకు కూర్చున్నాడు. శ్రీ వెంటనే కాస్త పక్కకు జరిగిపోయింది. కానీ అభిరామ్ క్షణాల్లో ఆమె నడుము చుట్టూ చేయి వేసి తప్పకోకుండా తన వైపునకు గట్టిగా లాక్కున్నాడు. మావయ్య, విడువు, నాతో మాట్లాడకు అని శ్రీ అంతటి ఛాతిపై చేతులు పెట్టి నెట్టడానికి ట్రై చేసింది. చిన్న పిల్లల అడుగుతున్నావు శ్రీ అని అభిరామ్ తన గంభీరమైన లో వాయిస్ తో అంటూ తను వెనుక దాచిన ఒక పెద్ద డబ్బాను ఆమె ముందుంచాడు. శ్రీ ఆశ్చర్యంగా ఆ డబ్బా వైపు చూసింది. అందులో కాజు, బాదం, పిస్తా బాగా దట్టించి తయారు చేసిన వేడి రాయల్ డ్రై ఫ్రూట్స్ హల్వా ఉంది. ఇదేంటి మావయ్య అంది శ్రీ అమాయకంగా కళ్ళు పెద్దవి చూసి. అభిరామ్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, ఇప్పుడు అప్పుడు కింద పాయసంలో డ్రై ఫ్రూట్స్ లేవని కాదు శ్రీ నేను అన్నది, బంధువులంతా ఉన్నారు కదా అని నా కఠినత్వాన్ని నటించాను. కానీ నా శ్రీ మనసు చిన్నబోతుందని తెలియగానే
నా చేతులతో స్వయంగా వెళ్ళి ఈ హల్వా చేయించి తెచ్చాను అన్నాడు ఎంతో ప్రేమగా. శ్రీ గుండె ఒక్కసారిగా కరిగిపోయింది. నా కోసం స్వయంగా వెళ్ళి అని తెచ్చాడా అని మనసులోనే మురిసిపోయింది. అభిరామ్ తన వేళ్లతో కొద్దిగా హల్వా తీసి శ్రీ ఎర్రటి పెదవుల దగ్గరికి తీసుకెళ్లాడు. శ్రీ సిగ్గుపడుతూ నోరు తెరిచి ఆ హల్వాని అందుకుంది. కానీ అభిరామ్ అంతటితో ఆగలేదు. శ్రీ పెదవుల ఓరగా అంటిన తీపిని చూసి అతడి కళ్ళల్లో మళ్ళీ ఆ వింతైన కసి రగిలింది. అతడు శ్రీ ఘట్టాన్ని పట్టుకొని తన నోటితో ఆమె పెదవులను గట్టిగా బంధించాడు. ఆ మావయ్య అని శ్రీ సన్నగా మూలిగింది. అభిరామ్ ఆమె పెదవులపై ఉన్న తీపిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఎంతో ఇంటెన్స్డ్ గా ముద్దులో ముంచెత్తాడు. ఆమె నోటిలోని హల్వా రుచి కంటే అతడి కసి స్పర్శ శ్రీకి అమృతంలా అనిపించింది. అభిరామ్ ఆమెను బెడ్ పైకి నెమ్మదిగా వాల్చి ఆమె పట్టుచీర కొంగును పక్కకు జరిపాడు. అతడు వెచ్చని వేళ్లు శ్రీ నాభిని తాకగానే స్త్రీ ఒళ్ళు జలధరించి అతడి చుట్టూను తన వేళ్లతో పట్టుకుంది. నువ్వు ఎప్పుడైనా ఇలాగే ఏడిపిస్తావా స్త్రీ అని అభిరామ్ ఆమె మెడవంపుల్లో ముద్దులు కురిపిస్తూ అడిగాడు. లేదు మావయ్య, ఇక ఎక్కువ అలగను అంది శ్రీ మత్తుగా కళ్ళు మూసుకుంటూ అతడి కౌగిలికి పూర్తిగా లొంగిపోతూ. ఆ మధ్యాహ్నం వేళ బెడ్రూమ్ లో మావయ్య మత్తు స్పర్శలు స్త్రీ చిన్న అలకను పూర్తిగా తుడిచిపెట్టేశాయి. గ్రామంలో ఊరి జాతర హోరెత్తిపోతుంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, మైకుల్లో పాటలు, జనం సందడితో జాతర ప్రాంగణం కలకల ఆడిపోతుంది. ఆ జాతరలో శ్రీ దేవకన్యలో ఉక్కిపోతుంది. పసుపు రంగు పట్టు తల నిండా మల్లెపూలు నుదుటి ఎర్రటి పొట్టుతో మెరిసిపోతుంది. పక్కనే తన గంభీరమైన రూపంతో చేతిలో రాయి మార్చుతో రక్షణగా నడుస్తున్నాడు అభిరామ్. శ్రీ రంగుల రాట్నం చూసి మావయ్య నేను ఆ రాట్నం ఎక్కుతాను అంటూ చిన్న పిల్లల అభిరామ్ చేయి పట్టుకొని ఊపింది. అభిరామ్ చిన్నగా నవ్వి జరుగుతుంది, జనం ఎక్కువగా ఉన్నారు, నా చేయి వదలకు అని గంభీరంగా హెచ్చరించాడు. కానీ రద్దీలో గాజులు కొట్టు దగ్గరికి వదనికి కొద్ది గంభీరాంకి దూరమైంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి ప్రసిద్ధ రౌడీ మంచుమత్తులో ఉన్న పాండు తన ముఠాతో అక్కడికి చేరుకున్నాడు. పసుపు రంగు లంగా ఓణిలో మెరిసిపోతున్న స్త్రీ అందం, ఆమె వంపు సొంపులు వాడి కంటపడ్డాయి. పాండు వికృతంగా నవ్వుతూ స్త్రీ వైపు అడుగులు వేశాడు. స్త్రీ గాజుల చూసుకుంటుండగా పాండు వచ్చే స్త్రీ కొంగును తాకుతూ బాగున్నవే పిల్ల, నాకు కాస్త గాజులు తొడగచ్చు కదా అని వికృతంగా పేలాడు. స్త్రీ భయంతో గుండె ఆగిపోయినంత పనైంది. పక్కపో అని కోపంగా అరిచి భయంతో వెనక్కి తగ్గింది. పాండు మరింత తెగించి స్త్రీ చెయ్యి పట్టుకోబోయాడు. రే ఎంత ధైర్యం నీకు అని గంభీరంగా గర్జన జాతరంతటా మారుమోగిపోయింది. మరుసటి క్షణంలో అభిరామ్ ఒక తుఫానులా దూసుకొచ్చాడు. పాండు చెయ్యి స్త్రీని తాకేలోపే అభిరామ్ తన బలమైన చేత్తో పాండు మణికట్టును గట్టిగా పట్టుకొని విడిచేశాడు. టపాస్మని ఎముక విరిగిన శబ్దం. పాండు నొప్పితో కేక వేశాడు. అభిరామ్ కళ్ళల్లో భయంకరమైన ఎర్రటి రక్తం సుడులు తిరుగుతుంది. నా భార్య వైపు కన్ను వేస్తావా రాక్షసుడా అంటూ అభిరామ్ తన కాళ్లతో పాండు చేతిపై బలంగా తన్నాడు. పాండు 10 అడుగుల దూరంలో ఉన్న గాజుల షాప్ పై పడిపోయాడు. మిగతా రౌడీలు అభిరామ్ పైకి దూకబోయారు. కానీ అభిరామ్ లోని ఆధిపత్యం రౌద్రం వారిపై విడుచుకుపడింది. ఒకటి గొంతు పట్టుకొని గోడకేసి కొడుతూ ఇంకొకటి చేతిని విరిచేస్తూ భయంకరమైన విధ్వంసం సృష్టించాడు. శ్రీ భయంతో ఆశ్చర్యంతో తన మావయ్య రౌద్ర రూపాన్ని చూస్తుంది. అతడి రొమ్ము ఊగిపోతుంది. నరాలు ఉబ్బిపోయాయి. తన భార్య జోలికి వస్తే ప్రశాంతంగా ఉండే మావయ్య ఎంతటి రాక్షసుడిగా మారిపోతాడో
ఈ రోజు ఆమె కళ్ళారా చూసింది. పోరాటంలో ఒక రౌడీ చాకుతో దాడి చేయడంతో అభిరామ్ చేతికి చిన్న గాయమై రక్తం వచ్చింది. కానీ అతడు దాన్ని పట్టించుకోకుండా పాండు జుట్టు పట్టుకొని పైకి లేపి, ఇంకొకసారి ఈ ఊళ్ళో ఏ ఆడిదాని వైపు, ముఖ్యంగా నా స్త్రీ వైపు చూసినా ప్రాణాలతో ఉంచను అని గర్జించి వదిలేశాడు. రౌడీలు భయంతో పారిపోయారు. జనమంతా ఆశ్చర్యంగా అభిరామ్ వైపు చూస్తున్నారు. అభిరామ్ కళ్ళు ఎర్రబడి ఊగిపోతూ స్త్రీ దగ్గరకు వచ్చాడు. అతడి చేతి నుంచి రక్తం కారుతుంది. స్త్రీ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మావయ్య, నీ చేతికి రక్తం వస్తుంది అని ఏడుస్తూ తన లంగావోని కొంగును చింపి అతడి గాయానికి కట్టిపోయింది. అభిరామ్ ఒక్కసారిగా స్త్రీ నడుము పట్టుకొని జనం మధ్యలోనే ఆమెను బలంగా తన వైపునకు లాక్కున్నాడు. స్త్రీ అతడి ఛాతికి అనుకుంది. అభిరామ్ శ్వాస నిప్పులు కొలుముతుంది. నేను చెప్పాను శ్రీ, నా చెయ్యి వదిలి వెళ్ళొద్దని అని అతడు కోపంతో ఇంటెన్స్ స్వరంతో అడిగాడు. తప్పైపోయింది మావయ్య, నిన్ను వదిలి వెళ్ళను, నన్ను క్షమించు అంది స్త్రీ అతడి రొమ్మపై తలపెట్టి ఏడుస్తూ. అభిరామ్ కళ్ళల్లోని కోపం స్త్రీ కన్నీళ్లు చూసి దిగిపోయింది. అతడు తన రాయి గాయపడిన చేతితోని స్త్రీ తలను ఆప్యాయంగా నిమిరి, పద ఇంటికి వెళ్దాం అని ఆమె చేయి గట్టిగా పట్టుకొని నడిచాడు. స్త్రీ అతడి పక్కన నడుస్తుంటే తన మావయ్య బంధంలో తనకు ఎంతటి కొండంత అభయం ఉందో అర్థమైంది. రాత్రి 10 గంటలు. జాతర హడావుడి ముగిసి ఇల్లంతా ప్రశాంతంగా మారింది. మేడపైన బెడ్రూమ్ లో మంచం మీద చొక్కా విప్పేసి కూర్చొని ఉన్నాడు అభిరామ్. అతడి పరువైన ఛాతి దేహంపై రౌడీలతో పోరాడినప్పుడు తగిలిన గాయాల కందిపోయిన గుర్తులు కనిపిస్తున్నాయి. చేతికి కంటిన తెల్లటి పట్టీపై చిన్నగా రక్తం మచ్చ ఉంది. తలకు గొళ్ళెం వేసి చేతిలో పసుపు నీళ్ల గిన్నె దూది పట్టుకొని లోపలికి వచ్చింది స్త్రీ. గాయపడిన తన మావయ్యను చూస్తుంటే ఆమె గుండె నీరైపోతుంది. తన వల్లే కదా మావయ్యకి ఈ గాయాలయ్యాయి అన్న బాధ ఆమె మనసుని పిండేస్తుంది. స్త్రీ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అభిరామ్ పక్కన బెడ్ పై కూర్చుంది. మావయ్య, నొప్పిగా ఉందా అంది కళ్ళల్లో నీళ్లు నింపుకొని అమాయకంగా అతడి కళ్ళలోకి చూస్తూ. అభిరామ్ తన గంభీరమైన చూపులతో స్త్రీ వైపు చూశాడు. నాకు గాయాలు కొత్త కాదు శ్రీ, కానీ నీ కళ్ళలో ఈ కన్నీళ్లు చూడటం మాత్రం నాకు నచ్చదు అన్నాడు లో వాయిస్ తో. స్త్రీ దూదిని పసుపు నీళ్లతో ముంచి అతడి ఛాతీపై ఉన్న గాయాన్ని దగ్గర మెల్లగా తుడవడం మొదలు పెట్టింది స్త్రీ. వేళ్ళ మెత్తటి స్పర్శ అతడి చర్మానికి తగులుగానే అభిరామ్ శరీరం ఒక్కసారిగా జలధరించింది. అతడి శ్వాస వేగవంతమైంది. ఆ అని అభిరామ్ సన్నగా మూలిగాడు. అయ్యో, నొప్పిగా ఉందా మావయ్య, క్షమించు, మెల్లగా చూస్తాను అంటూ స్త్రీ అతడి ఛాతిపై వంగి తన ఎర్రటి పెదవులతో ఆ గాయంపై తేలికగా ఊదడం మొదలు పెట్టింది. స్త్రీ నోటి వెచ్చని ఊపిరి వెచ్చగా తన ఛాతీకి తగలగానే అభిరామ్లోని నిద్రపోతున్న ముఖం ఒక్కసారిగా మేలుకుంది. గాయం నొప్పి మాయమై అతడి నర నరాల్లోని ప్రతీకారంగా మారిన మోహం ఎగిసిపడింది. అభిరామ్ క్షణాల్లోని తన బలమైన ఎడమ చేతిని స్త్రీ నడుము చుట్టూ వేసి ఆమెను బలంగా తన వైపుకు లాక్కున్నాడు. గిన్నె పక్కన పడిపోగా స్త్రీ నేరుగా అభిరామ్ నగ్నమైన ఛాతీపై పడింది. మావయ్య, ఏం చేస్తున్నావు, నీకు గాయమైంది అంది స్త్రీ భయంగా మత్తుగా అతడి కళ్ళల్లోకి చూస్తూ. నీ స్పర్శ నా గాయానికి మందు కాదు శ్రీ, నాలో మంటలు రేపే అగ్నిగోళం అని అభిరామ్ కసిగా అన్నాడు. అంతే. అతడు స్త్రీ గడ్డాన్ని తన పిడికిలలో గట్టిగా పట్టుకొని అమ్మ ఎర్రటి పెదవులపై తన పెదవులను దట్టంగా నొక్కేశాడు. ఆ ముద్దులో నొప్పితో
కూడిన రౌద్రం, స్త్రీపై ఉన్న పిచ్చి ప్రేమ, ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్త్రీ ఊపిరి ఆడక అతడి భుజాలను గట్టిగా పట్టుకుంది. అభిరామ్ ఆమె పెదవులను కసిగా నాకుతూ ఆమె పట్టుచీర కొంగును ఒక ఊపులో పక్కకు లాగేశాడు. స్త్రీ అమాయకపు నడుము వంపులు ఆమె రొమ్ము వెన్నెల వెలుగులో మెరిసిపోతుంటే అభిరామ్ తన వేళ్లతో ఆమె నాభిని తాకుతూ మెడ వంపుల్లో పిచ్చిగా ముద్దులు కురిపించాడు. మావయ్య, ఆ నీ చేతికి రక్తం వస్తుంది అని శ్రీ వణుకుతూ మూలింది. కానీ శ్రీ, ఈ రాత్రి మనది. నీ అల్లరిని, నీ అందాన్ని నేను మైకంలో ముంచెత్తే రాత్రి అని అభిరామ్ గంభీరంగా గర్జిస్తూ శ్రీని పూర్తిగా తన కిందకి తిప్పుకుని పూల పరుపుపై ఆమెను శారీరకంగా తన సొంతం చేసుకున్నాడు మరొకసారి. ఆ రాత్రి అభిరామ్ దేహపు గాయాల నొప్పి శ్రీ అమాయకత్వపు సమర్పణలో పూర్తిగా కరిగిపోయి ఒక తీవ్రమైన ప్రేమ కావ్యంగా మారిపోయింది. ఆ సంఘటన జరిగి 2 నెలలు గడిచిపోయాయి. ఉదయాన్నే పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా వెలిగిపోతుంది పెంకుటిల్లు. వంటగదిలో వేడి వేడి పోషణలు, పూల గుమగుమల వాసనలు వస్తున్నాయి. తులసి కోట దగ్గర పూజ ముగించుకొని ప్రసాదం పాత్రలో లోపలికి నడుచుకుంటూ వచ్చింది శ్రీ. ఈ 2 నెలల్లో ఆమె రూపురేఖల్లో, ప్రవర్తనలో చిన్నగా మార్పులు వచ్చాయి. నడకలో అల్లరి కాస్త తగ్గి ముఖంలో వింతైన కాంతి ఎప్పుడూ లేని విధంగా ఒక తెలియని నాజుకుదనం కనిపిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో పట్టుపంచె లాల్చీ వేసుకొని గంభీరమైన అడుగులతో హాల్లోకి వచ్చాడు అభిరామ్. అతడు సోఫాలో కూర్చొని చేతిలోని వాచ్ చూసుకుంటుండగా శ్రీ ప్రసాదంతో గిన్నెతో అతడి దగ్గరికి వచ్చింది. మావయ్య, ప్రసాదం తీసుకో అంది సిగ్గుతో తల వంచుకొని పటపటలాడే కళ్ళతో అతడి వైపు చూస్తూ. అభిరామ్ ఆమె వైపు చూశాడు. అతడి కళ్ళల్లో మునుపటి కఠినత్వం స్థానంలో ఇప్పుడు స్త్రీపై అమితమైన వాత్సల్యం, ప్రేమ కనిపిస్తున్నాయి. అతడు ప్రసాదం తీసుకుంటూ, ఏంటి శ్రీ, ఈ మధ్య బాగా సన్నబడినట్టున్నావు? సరిగ్గా తింటున్నావా లేదా? మళ్ళీ పాత అల్లరి ఏమైనా మొదలు పెట్టావా అని కట్టంలో కొద్దిగా కరుకైన ప్రేమను వలకబోస్తూ అడిగాడు. స్త్రీ బుంగమూత పెట్టి, పో మావయ్య, నేను బాగానే తింటున్నాను. నువ్వే ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటావు అని అలిగి వెనక్కి తిరిగిపోయింది. కానీ ఒక్కసారిగా ఆమెకు తల తిరిగినట్లయింది. కళ్ళు మూసుకుపోతుంటే మావయ్య స్త్రీ సోఫా పక్కన పడిపోయింది. స్త్రీ అని అభిరామ్ గట్టిగా అరిచాడు. అతడి చేతిలోని ప్రసాదం పాత్ర కింద పడిపోగా ఒక్క క్షణంలో అతడు ముందుకు దూకి పడిపోతున్న స్త్రీని సన్నటి దేహాన్ని తన గట్టి బాహుల్లోకి తీసుకున్నాడు. అతడి గుండె ఆగిపోయినంత పని అయింది. స్త్రీ, ఏమైందిరా? స్త్రీ, కళ్ళు తెరువమ్మా అని అభిరామ్ కంగారుగా ఆమె చెంపలను తడుతూ తన రాయల్ గంభీరతను మరిచిపోయి పసిపిల్లాడిలా భయపడిపోయాడు. హాల్లో ఉన్న లక్ష్మి, శ్రీ అమ్మగారు, తాతయ్య కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది రాబి? స్త్రీకేమైంది అంది లక్ష్మి కంగారుగా. నీకేం తెలుసక్క, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ అభిరామ్ శ్రీని తన చేతుల్లోకి ఎత్తుకొని మేడపై ఉన్న బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళి మంచంపై పడుకోబెట్టాడు. అతడి దేహం భయంతో కంపిస్తుంది. అప్పుడు తెలివి వచ్చిన శ్రీ మెల్లుగా కళ్ళు తెరిచింది. తన మావయ్య ముఖంలో అంత భయం, కళ్ళల్లో నీళ్లు సుడులు చూడటం ఆమె జీవితంలో ఇదే తొలిసారి. మావయ్య, నీకెందుకు ఇంత భయం? నాకు ఏమీ కాలేదు అంది శ్రీ బలహీనమైన స్వరంతో అతడి చేతిని పట్టుకొని. నోరు మూయి శ్రీ, నన్ను భయపెట్టడంలో నీకు ఆనందంగా ఉందా అని అభిరామ్ కోపంగా అరిసిన అతడి స్వరంలో ఆమెపై ఉన్న పిచ్చి ప్రేమ స్పష్టంగా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో పల్స్ చూసిన ఊరి అమ్మమ్మ డాక్టర్ అమ్మమ్మ నవ్వుతూ బయటకు వచ్చింది.
లక్ష్మి ఆత్రంగా ఏమైందమ్మా డాక్టర్ అని అడిగింది. డాక్టర్ అమ్మమ్మ అభిరామ్ వైపు చూసి చిరునవ్వుతో, అభిరామ్, నీ గంభీరత, నీ కోపం ఇక్కడితో ఆపే. మీ స్త్రీ కడుపులో నీ వారసుడు పెరుగుతున్నాడు. నీ గర్భవతి అని చెప్పింది. ఆ మాట వినగానే గదిలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. లక్ష్మి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోగా తాతయ్య పెద్దగా నవ్వేశాడు. అభిరామ్ ఆ మాట వినగానే అలాగే నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అతని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. 28 ఏళ్ల ఒక గంభీరమైన మగాడు తన భార్య కడుపులో తన రక్తం ఎదుగుతుందని తెలిసి ఒక క్షణం మూగబోయాడు. అతడు నెమ్మదిగా స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. బెడ్ పై కూర్చొని ఉన్న స్త్రీ సిగ్గుతో ముఖం దాచుకుంది. అభిరామ్ నెమ్మదిగా ఆమె ఇరువైపులా చేతులు ఆనిచి స్త్రీ ముఖాన్ని పైకి లేపాడు. అతడి కళ్ళల్లో కొండంత ఆనందం, లోతైన మోహం మెరుస్తున్నాయి. నిజమా శ్రీ అని అతడు సన్నటి స్వరంతో అడిగాడు. స్త్రీ అమాయకంగా తల ఊపింది. అభిరామ్ ఇక తట్టుకోలేక స్త్రీని గట్టిగా తన గుండెలకు అదుముకున్నాడు. అతడి ఛాతీ వేడి స్పర్శకు స్త్రీ ఒళ్ళు జలధరించింది. అభిరామ్ ఆమె నుదుటిపై, ఎర్రటి బుగ్గలపై, పెదవులపై ఆనందంతో ముద్దుల వర్షం కురిపించాడు. ఈ రోజు నుండి నువ్వు నడిచే నేల కూడా అందకూడదు శ్రీ. నిన్ను, నా బిడ్డను ఈ అభిరామ్ ప్రాణంగా చూసుకుంటాడు అని అతడు కసిగా ప్రేమగా స్త్రీ చెవిలో గుసగుసలాడాడు. స్త్రీ అతడి రొమ్ములపై తల వాల్చి ఆ ఆనందంలో మునిగిపోయింది. కొన్ని నెలల తర్వాత అభిరామ్ పెద్ద బంగ్లా పసుపు పచ్చని తోరణాలతో, గంధపు వాసనలతో వేడుకలా మెరిసిపోతుంది. శ్రీ శ్రీ సీమంతం వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. పీటలపై కూర్చుని ఉంది శ్రీ. ఆకుపచ్చ రంగు పట్టు చీర, చేతులకు నిండుగా పచ్చని గాజులు, నిండు గర్భంతో దేవకన్యలా వెలిగిపోతుంది. ఆమె ముఖంలో తల్లి కాబోతున్న మాతృత్వపు వెలుగు, కళ్ళల్లో ఎప్పటిలాగానే కొంటె మెరుపులున్నాయి. బంధువులంతా వచ్చి స్త్రీ గాజులు తొడిగి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. స్త్రీ చుట్టూ మాత్రం గది తలుపు దగ్గరే ఉన్నాయి. అప్పుడే లాల్చి పైజాముల భుజంపై తాలువాతో రాయల్ నడకతో లోపలికి వచ్చాడు అభిరామ్. అతడి కళ్ళు ఎవరినీ చూడటం లేదు. కేవలం పీటలపై రాజకుమారిలా కూర్చుని ఉన్న తన తన స్త్రీ వైపు మాత్రమే తీక్షణంగా చూస్తున్నాయి. స్త్రీకు సిగ్గుతో చెంపలు కందిపోయాయి. అభిరామ్ నేరుగా స్త్రీ దగ్గరకు వచ్చాడు. లక్ష్మి నవ్వుతూ, అభిరామ్, రుచిని పెళ్ళానికి గాజులు వేసి పళ్ళు చేతిలో పెట్టు అంది. అభిరామ్ పిట్టల మీద స్త్రీ పక్కన కూర్చున్నాడు. అతడి గంభీరమైన స్పర్శ స్త్రీకి తగలగానే ఆమె గుండె లయ తప్పింది. అభిరామ్ స్త్రీ సన్నటి చేతులను తన బలమైన చేతుల్లోకి తీసుకుని మెల్లగా పచ్చని గాజుల తొడిగాడు. అతడి వేళ్ల స్పర్శ నడుము దాకా తాకడంతో స్త్రీ ఆ అని సన్నని మూలిగి అతడి వైపు చూసింది కొంటెగా. అభిరామ్ స్త్రీ చెవి దగ్గరికి వంగి చాలా లో వాయిస్ తో, ఏంటి శ్రీ, అందరి ముందు మావయ్య చెయ్యి తగలగానే అంతగా వణికిపోతున్నావు అని చిలిపిగా గుసగుసలాడాడు. ఓ మావయ్య, అందరూ చూస్తున్నారు, కాస్త ఊరుకో అంది స్త్రీ సిగ్గుతో ఎర్రబడిన పెదవులను కొరుక్కుంటూ. అభిరామ్ చిన్నగా నవ్వి పళ్ళలోంచి ఒక వేడి మిఠాయి తీసి స్త్రీ నోటికి అందించాడు. స్త్రీ దాన్ని కొరుకుతుండగా ఆమె పెదవులకు అంటిన తీపిని తన బొటన వేలితో తుడిచి అందరి ముందే ఆ వేలిని తన నోట్లో పెట్టుకున్నాడు. అక్కడున్న ఆడవాళ్ళంతా, ఒరే అభిరామ్, పెళ్ళం మీద ప్రేమ మరీ ఎక్కువైపోతుందే అని ఉడికించడంతో స్త్రీ ముఖం చిన్న పిల్లలా మాడిపోయింది. వేడుక ముగిసి రాత్రి అయింది. బెడ్రూమ్ లో వెన్నెల కాంతి పడుతుంది. మంచంపై వాలబడి కూర్చొని ఉంది శ్రీ. అలసటతో ఆమె కళ్ళు మూతపడుతున్నాయి. అప్పుడే గదిలోకి వచ్చి డోర్ లాక్ చేశాడు అభిరామ్. షర్ట్ విప్పేసి ప్రశాంతంగా శ్రీ దగ్గరికి వచ్చాడు. అతడు పరువైన ఛాతీ, అతడిలోని రాయల్ గంభీరత స్త్రీని ఇప్పటికీ మైకంలో ముంచెత్తుతాయి. అభిరామ్ మెల్లగా బెడ్ పై కూర్చొని
స్త్రీని తన ఒడిలోకి తీసుకున్నాడు. స్త్రీ అతడి గంభీరమైన ఛాతీపై తల వాల్చింది. అభిరామ్ తన బలమైన చేతులతో స్త్రీ పెద్దదైన పొట్టను, నడుమును చాలా ఆప్యాయంగా నిమిరాడు. నొప్పిగా ఉందా స్త్రీ అని అతడు స్త్రీ తలలో తన వేళ్లను పోనిస్తూ మృదువుగా అడిగాడు. లేదు మావయ్య, నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏ నొప్పి తెలియదు. నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు నువ్వు నన్ను గద్దించిన, కోప్పడినా నన్ను గుండెల్లో పెట్టి చేసుకున్నావు. నా జీవితానికి నువ్వే శ్రీరామ రక్ష మావయ్య అంది స్త్రీ అమాయకంగా. అతడి లాల్చీ కాలర్ని పట్టుకొని అబ్రాం కళ్ళల్లో నీళ్ళ సుడులు తిరిగాయి. అతడు స్త్రీ గడ్డాన్ని పట్టుకొని ముఖాన్ని పైకి లేపాడు. నువ్వు నా మేనకొడలివి మాత్రమే కాదు శ్రీ, ఈ అభిరామ్ ప్రాణం. ఈ 10 రోజులుగా కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను, మన బిడ్డను నా గుండెల్లో దాచుకుంటాను అని అతడు కసిగా తీవ్రమైన ప్రేమతో చెప్పాడు. అతడు వంగి స్త్రీ ఎర్రటి పెదవులపై తన పెదవులతో ఒక సుదీర్ఘమైన అమృతం లాంటి ముద్దును ఇచ్చాడు. స్త్రీ మత్తుగా కళ్ళు మూసుకొని అతడి భుజాలను గట్టిగా పట్టుకుంది. అభిరామ్ ఆమె నుదిటిపై, కళ్ళపై ముద్దులు కురిపిస్తూ ఆమెను తన గుండెలకు హత్తుకొని పడుకున్నాడు. రాధా మనోహరుల ప్రేమ, మావయ్య కోపం, మరదలి అల్లరితో మొదలై ఒక అందమైన శాశ్వతమైన కుటుంబ కావ్యంగా ముగిసింది. సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్టోరీ కోసం